మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. సామెతల గ్రంథం 19:17 మాట్లాడబడింది. బీదలను కనికరించి దేవుని కప్పించేవాడు. మనం ఎప్పుడూ కూడా ప్రభు మాట ఏంటంటే, బీదల కనుక యెహోవాకి అప్పిచ్చేవాడు. అంటే మనం ఎవరిని కనుక పేదవాళ్ళైనా, దీనిలో దరిద్రులకి మనం వాళ్ళపై కనికరపడి ఇచ్చినప్పుడు ఎవరికి దేవునికి ఇచ్చినట్టు అంట. అంటే దేవుని ఒక మాట అంటున్నాడు, అప్పుడు వానికి ఉపకారం ఆయన పత్తి ఉపకారం చే. నువ్వు ఉపకారం ఇది నాన్న ఎవరికైతే కరుణించి ఉపకారం చేస్తున్నావు, దాని పత్తి ఉపకారం దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అందుకే వాళ్ళని కనికరపడమంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరికి ఇస్తున్నాం అంటే దేవునికి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నా అంటే పేదవాడికి ఇచ్చి దేవునికి ఇచ్చినట్టు అంట. అంటే ఈ రీతి ఇది నాన్న నువ్వు ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే దేవునికి సహాయం చేసిన దాని ప్రత్యోపకారం దేవుడు ఇస్తాడు. నువ్వు ఇచ్చేది కొంచెం, ఆయన ఇచ్చేది నువ్వు ఇచ్చే గుప్పుడు చిన్న గుప్పుడి, దేవుడిచ్చే గుప్పుడే ఆకాశం లిపుతాడు, ఆకాశ దాన్ని తెరుస్తాడు. కాబట్టి నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు అన్నమాట. నువ్వు కొంచెంలో నమ్మకం కలిగి ఉండు, విస్తారం పంటకు వస్తా ఉన్నాడు ప్రభు. అలాగే కొంచెంలో నువ్వు దేవుడి మాటకు లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవాదేవుడు తీసుకెళ్ళిన దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భేదలను కనపడిన కఠిన హృదయం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఆ మంచి హృదయం దయచేయలాగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కఠినత ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని కనికరించడు. పేదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు. దాని ప్రత్యుపకారం దేవుడు మనకు సహాయం చేస్తాడు. మేము ఇచ్చేమే, మేము చేసేమే అని ఎప్పుడు కూడా నీ మనసులో బాధపడకూడదు. ఎప్పుడు కూడా ఇచ్చిన దానికి మనం విడిచిపెట్టినప్పుడు నీళ్ళ మీద ఆహారం వేసుకోండి. నీళ్ళ మీద ఆహారం వేసుకోండి. ప్రసంగం 11:1 నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినం తర్వాత అది నీకు కనపడదు. నీళ్ళ మీద వేసేసిన ఆహారం మళ్ళీ మనకు కనపడదు. అలాగే మనం ఇచ్చింది కూడా కనపడదు, కానీ ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినాలైన తర్వాత అది నీకు కనపడదు, కానీ ప్రత్యుపకారం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు వేసేది ప్రతి పని కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి, దేవుని వాక్యం బైబిల్ మాట ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు దేవుడు నేను బహుగా దీవించి ఆశ్రయించిన దాని ప్రతిఫలంగా దేవుడు నీకు సహాయం చేసి దీవించును గాక. ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించేప్పటి వరకు పేదలను కనికరించలేదో, నువ్వు దేవునికి అప్పించినట్టు పచ్చొపకారం అంటే ఈయన ఒకపోవచ్చు, కానీ పరలోక తండ్రిని మాత్రం నిశ్చయంగా ఉపకారం చేసిన గాక. అలాంటి ఉపకారం నువ్వు పొందుకునే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించేద్దాం. ఈ సమయం మీ కొరకు, మీ కుటుంబాలకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా చేయకుండా ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మరొక నూతన దయచేసి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి దాచి కాపాడుపురా. మేము చేస్తున్న మా చేతుల మమ్మల్ని, మా యజమానులను, తోటి పనివారిని అందరినీ దీవించి ఆశ్రయించుకోవడం, మా పని భారం ఒత్తిడి సహాయం చేయి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా, యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తాగుడు పేకడని వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాల నుంచి విడుదల దాయిచ్చమని అడుగుతుంది. అప్పనే కాడిమేకులు వెరగొట్టండి ప్రభు. కుటుంబంలో సమాధానం దాచండి, భార్య సమాధానం దాచండి. గర్భాలు ఇచ్చిన బట్టి నార్మల్ వచ్చిన సహాయం చేయండి. గర్భాలను గర్భాలు తరం, వివాహాల కోసం వివాహాలు జరిగింది, చదువుకునే కాడ మంచి ఉద్యోగస్తులు మంచి ఉద్యోగాలు దాచండి. ఎవరైనా హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి స్వస్థపరచండి ప్రభు. నాయన అయా మీరు కారించండి, మీ కృప చూపి మిమ్మల్ని మీరు మహింపరచండి, గనపరచమని తండ్రి. ఈ దినమంతా మీ కొరకు భద్రపరిచి కాచి దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. దినం ప్రయాణం వెళ్తున్న బిడ్డలు వాళ్ళ గమ్యం చేరుగా, వాళ్ళ క్షేమకరం ప్రయాణం జరిగేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నూతనంగా పనులు ప్రారంభించుకున్నప్పటికీ మంచి పనుల్లో స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు నూతన వీజాల కోసం ఎదురు చూసిన బిడ్డలని మీరు జ్ఞాపకం మంచి యజమానులు దొరికేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందన. ఇదిగోనైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి దాచుకుని మీ కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.